తెలియదు. అసలు బిలీవ్ చేస్తారా మీరు అమరావతి ఫర్ సపోజ్ అంటే సింగపూర్ కూడదులేండి, బేసిక్ నీడ్స్ ఉన్నటువంటి క్యాపిటల్ తయారు చేయడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక పాయింట్ చెప్తాను సార్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయింది, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అయింది, ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్ అయింది. దీనికి సపరేట్ గా కొత్తగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్, ఓకే, సిఆర్డిఏ. ఇప్పుడు అది కూడా ఒక కార్పొరేషనే, సిఆర్డిఏ కూడా. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో డెకెట్స్ నుంచి విజయవాడ అండ్ గుంటూరు ఉన్న కార్పొరేషన్స్ డెవలప్ అవ్వాలా. ఇది కూడా ఒక కార్పొరేషనే. ఓవర్ ద నైట్ డెవలప్ అయిపోయిద్దా? కనీసం ఒక 20,000 పట్టదండి. 20 ఏళ్ళు కూడా సరిపోవు. నేను అదే అంటున్నా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మలక్పేట్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ డెవలప్ అవడానికి 25 years పట్టింది. ఏది మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాకి. తర్వాత ఇటు రాజేంద్ర నగర్, ఇటు పటాన్ చెరువులు, ఇవన్నీ 25 to 30 years పట్టాయి. ఏది 500 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సిటీ చుట్టుపక్కల 20 kilometers 10 kilometers డెవలప్ అవడానికే మీకు ఎన్ని ఏళ్ళు పట్టింది? 25 to 30 years పట్టింది. అవునా? ఇప్పటికిప్పుడు పుట్టే అమరావతి ఓవర్ ద నైట్ మీకు డెవలప్ అయిపోతుందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు జనాలు? డెమోగ్రఫీ లేకుండా, వెరీ సింపుల్ సార్, డెమోగ్రఫీ లేకుండా ఏ రాష్ట్రము డెవలప్ అవ్వదు. సెకండ్ పాయింట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటేనే జనాలు వస్తారు. అవునా? హైదరాబాద్ లో నాకు ఇంత ఫెసిలిటీస్ పెట్టుకొని, ఇంత తక్కువ పెట్టుకొని, నేను ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఆంధ్రాకు అమరావతికి వెళ్ళాలనా? బేసిక్ నాలెడ్జ్. మీరు ఏవో చెప్తున్నారు కదా, రియాలిటీస్ మాట్లాడదాం మనము. మీకు జనాభా రావాలి కదా, ఆంధ్రాకి రావాలి, అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిలోకి రావాలి అన్నప్పుడు అమరావతి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ ప్లేసెస్ లో కావచ్చు, విలేజ్ ఏరియాలోకి వెళ్ళినా సార్, మీరందరూ గుర్తుపెట్టుకోండి, మినిస్టర్స్ చూసినా ఈ వీడియోని, ఎవరు చూసినా డిపార్ట్మెంట్ వాళ్ళు కామన్ లాజిక్ ని అప్లై చేయండి. మైండ్ అప్లికేషన్ లో కూడా పనులు చేయొద్దండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఒక మధ్యలో ఒక గోడ కట్టేసి డబుల్ బెడ్రూమ్ అని 12,000 ఇమ్మంటారు రెంట్. అదే 12,000 రూపీస్ నేను హైదరాబాద్ లో పెడితే నాకు ఇక్కడ రెవెన్యూ సోర్స్ ఉంది, నాకు రెసిడెన్స్ బాగుంటది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆటో ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ, మెట్రో ఫెసిలిటీ, ఇన్ని రకాల ఫెసిలిటీస్ నాకు పెట్టుకొని, అది కూడా నాకు కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండి నాకు సేవింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు నేనేమన్నా మైండ్లెస్ పర్సన్ అక్కడికి వెళ్ళి నివసించడానికి? పోనీ అక్కడికి వెళ్ళి అభివృద్ధి కోసం పాటుపడడానికి ఎందుకు పడతాను నేను? ఆ రాష్ట్ర పౌరుడైనా పడరు. ప్రజల ఉన్న మైండ్ సెట్ అది. వాళ్ళకి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు డెవలప్ చేయాలనుకుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనుకుంటే, క్యాపిటల్ రీజన్ ని అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని తగ్గించండి, రెంట్లను తగ్గించండి, ఆ సేల్ ప్రైస్ ని తగ్గించండి. వీళ్ళకి తెలియదు ఎప్పుడున్న గవర్నమెంట్ కి అక్కడ గజాలు ఇప్పుడు 25,000 రూపాయలు గజం. ఏ బేసిస్ లో 25,000 రూపాయలు వెళ్తున్నాయో నాకు అర్థం కాదు. ఒక టీమ్ ని ఫామ్ చేయండి, ఒక కమిటీని పెట్టండి, రైడ్లు చేయండి, రియల్ ఎస్టేట్ మీద రైడ్లు చేయండి. అందరి ఇళ్లలో రెంటింగ్ ఎవరైతున్నా, అసలు మీకు టెనెన్సీ యాక్ట్ ప్రకారము 2 lakhs ఉన్న హౌసెస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలి. అక్కడ డిపార్ట్మెంట్ లో ఉండాలి డేటా, వాళ్ళు అక్కడ డేటా పాస్ చేసి ఉండాలి. రెంట్ దానికి ఒక మినిమం రెంట్ పెట్టి ఉండాలి. ఆ రెంట్ అన్ని ఉన్నా ఫాలో అవుతున్నారా? మీరు రెంట్ దాన్ని రెంట్ని ఎక్కడైతే మీరు ఖర్చు చేయకపోతే ఎందుకు వస్తారు ఇక్కడి నుంచి? అసలు అక్కడ ఆపర్చునిటీ ఏముందని వస్తారు చెప్పండి నాకు. ఆంధ్రప్రదేశ్ లో అక్కడ రావాలన్నప్పుడు ఐటీ డెవలప్ అవ్వదు. చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా. ఏం కంపెనీస్ వచ్చాయి? చాలా. ఇప్పుడు లోకేష్ గారు మొన్న రీసెంట్ గా చాలా కంపెనీస్, మైక్రోసాఫ్ట్ అని 2014 నుంచి 2019 వరకు వీళ్ళు కంపెనీలు తీసుకొచ్చిన దాని మీద ఒక పిల్ కూడా వేశారండి. 1/2019 ఒక పిల్ వేశారు. దాంట్లో ₹1,00,000 పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కోట్ల రూపాయల ఆస్తులు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా కంపెనీలు అని అన్నీ ఉంటాయి, పేపర్ల మీద ఉంటాయి, పేపర్ల మీదనే ఉంటాయి కంపెనీలు. ల్యాండ్ మాత్రం ధరాదత్తం చేసేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకున్న క్యాపిటల్ రీజన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేరు. ఎందుకని అంటే అక్కడ ఉన్న క్లైమేట్, అక్కడ ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్స్ అలాంటిది, అది సూట్ అవ్వదు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక ఇన్వెస్టర్ని, నేను అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయాలంటే ఐటీ కంపెనీ, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను? నాకు ఏసీ కాస్ట్లు పెరిగిపోతాయి, కరెంటు బిల్లు పెరిగిపోతుంది, హ్యూమన్ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ హ్యూమన్ కాస్ట్ ఎంత ఉందండి? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో 12,000కి 15,000కి జీతాలు తీసుకునే వాళ్ళు దొరుకుతున్నారు, అక్కడ జనాభా దొరుకుతున్నారు మీకు. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అండి అక్కడ. నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ ఏదో సబ్సిడీ ఇస్తుందని ఏం చేసుకుంటాను? నీ సబ్సిడీ నాకు యాక్చువల్స్ ఎక్కువ అయినప్పుడు నీ సబ్సిడీ నాకేం ఉపయోగపడుతుంది? యూజ్ ఏంటి నాకు? బేసిక్ అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్ ఏంటంటే ఎక్కువ సోర్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాన్ పవర్ ఎక్కువ దొరుకుద్ది. కానీ అమరావతి కొత్తగా డెవలప్ అవుతుంది కదా, ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ. సార్ ఎప్పుడు వెళ్తారు? కామన్ సెన్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు వెళ్తారు? బేసిక్ గా నీకు అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండాలి. ఢిల్లీకి వెళ్తాం, నోయిడాకి వెళ్ళాం, నోయిడా డెవలప్ అయింది కదా. ఎందుకు డెవలప్ అయింది నోయిడా చెప్పండి? కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తగ్గినాయి, అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి డెవలప్ అయ్యాం. అవునా?
అవును కరెక్ట్. Then సో అందుకోసమనే అది పాసిబిలిటీస్ ఉండవంటారు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీకు ఈ రోజు హైదరాబాద్ కి విజయవాడకి పోల్చుకోండి సార్, ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అక్కడ. మోస్ట్లీ సిమిలర్, రెండు ఒకేలాగా ఉంటాయి. మరి పెద్ద రెండు changes ఒకేలా. ఏమి ఉండవు. ఇప్పుడు నేను 25,000 రూపాయలు గజం పెట్టి నేను విజయవాడలో కొనాలనా? దేనికి కొనాలి? ఎన్నేళ్ళకి పెరిగిద్ది అది? హైదరాబాద్ లో లేదండి మీకు. హైదరాబాద్ లో కూడా మీకు 25,000 గజం అంటే ఏమన్నా మాటలు? చాలా ఏరియాస్ లో తక్కువే ఉన్నాయి. అవునా? 7,000 8,000 ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. మరి ఏ బేసెస్ లో పెట్టాలి అక్కడ? ఎక్కడ మన బెంగళూరు దగ్గర ఎలంక ఎలా డెవలప్ అయింది? సో ఎప్పుడైనా ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే రాజకీయ నాయకులు డెవలప్ చేస్తే డెవలప్ అవ్వదు, జనాల మూవ్మెంట్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. మాదాపూర్ ఒకప్పుడు ఎలా ఉంది? 2014 లో మాదాపూర్ పరిస్థితి ఏంది? ఈరోజు 2024 లో మాదాపూర్ పరిస్థితి ఏంది? 10 years కి దేని వల్ల అయింది? జనాల వల్ల. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ జనాల వల్ల. ఎందుకు అక్కడికి ఎక్కువ జనాలు మూవ్ అయ్యారు చెప్పండి? రీజన్ రెంటింగ్ తక్కువ. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, లేకపోతే ఈ మధురా నగర్, ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అంతా రెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని లాంగ్ వెళ్ళడం మొదలు పెట్టారు. అక్కడ రెంట్స్ తక్కువ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్న కొత్త హౌసెస్ వచ్చాయి, జనాలు జంప్ అవుతూ వచ్చారు. మళ్ళీ ఇంకో చోట తక్కుతున్నప్పుడు డెఫినెట్లీ అది మూవ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటది. ఇప్పుడు మీరు అమరావతిలో ఈ రోజు మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ కి, మీకు తెలియదా? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా మీరు? మీ దగ్గర ఉన్న రియల్టర్స్ కదా అమ్ముతున్నారు, పోయి అడగండి. ఎవరైనా కెమెరా పట్టుకొని మీరు వెళ్ళి రాజధానికి సంబంధించిన ఏరియాలలో గజం ఎంత అని అడగండి. 25,000 అంటున్నారు. మీ రిజిస్ట్రేషన్ అంతా 25,000 జరుగుతుందా? అండర్ వాల్యూనే కదా జరిగేది. మరి ఏం చేస్తున్నారు మీరందరూ? ఒక కామన్ మ్యాన్ వచ్చి కొనుక్కోవడానికి స్కోప్ ఉందా అక్కడ? ఓకే, సిటీ పెట్టుకున్నారు, మీరు వాల్యూ పెరిగిపోయింది అని చంకలు గుద్దుకుంటున్నారు. ఎవడు కొంటాడు తర్వాత? ఎవరు కొనాలి? సో అయితే ఖచ్చితంగా అంత పాసిబిలిటీ అయితే ఉండదు, అంత ఫాస్ట్ గ్రోయింగ్ అయితే ఉండదు. ఫాస్ట్ ఎలా ఉంటుంది అశోక్ గారు? నేను కామన్ క్వశ్చన్స్ వేసాను. ఈ కామన్ క్వశ్చన్స్ ని ఎవరైనా ఐఎమ్ రెడీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను, నాతో డిబేట్ కి రమ్మని చెప్పండి ఎవరైనా కూడా. వాళ్ళు చెప్పే పాసిబిలిటీస్ ఎంతనో చెప్పమని చెప్పండి, నేను చెప్పే పాసిబిలిటీస్ ఎంతవరకు నేను కూడా చెప్తాను. మినిమం టు మినిమం హైదరాబాద్ రేంజ్ కి రావాలంటే అమరావతి క్యాపిటల్ మినిమం 110 years పడుతుంది. అబో 100 years అబ్బోనే పడుతుంది. ఈజీ. అయితే ఆంధ్రప్రదేశ్ బొటానికల్ గా ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటే, కోర్ డెవలప్ చేసుకుంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది తప్ప మీరు కొత్త విచిత్ర వింతమైనది ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయాలంటే అవ్వదు. ఆంధ్రప్రదేశ్ లో మీకు అగ్రికల్చర్, అగ్రో ప్రొడక్ట్స్, మీకు ఫార్మ్ ప్రొడక్ట్స్, లేకపోతే మెరైన్ ప్రొడక్ట్స్, ఇవి సెట్ అవుతుంది. తర్వాత లార్జర్ సి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉన్న ఏరియా, వాటిని మీద డెవలప్ చేయాలి మీరు. సి సప్లై చైన్ మేనేజ్మెంట్ ని డెవలప్ చేసి, మెరైన్స్ ని డెవలప్ చేసి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ని డెవలప్ చేసి, అక్కడ ఉన్న అగ్రో ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి, వాటి మీద మీరు అలైడ్ ప్రొడక్ట్స్ ని, ఇండస్ట్రీస్ ని, వాటిని గ్రోత్ చేసుకుంటూ రావాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ అది చేయకుండా బొటానికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న, బొటానికల్ ఆబ్జెక్ట్స్ ఉన్న స్టేట్ ని పక్కన పెట్టేసి నేను ఏదో వర్చువల్ ని తీసుకొని వస్తా అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు చాలా ఫార్మాకి సంబంధించినవి, మెడికల్ కి సంబంధించినవి, లేకపోతే కెమికల్ కి సంబంధించినవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్, జార్ఖండ్ అలాంటి ఏరియాలు ఎందుకు ఉన్నాయి? అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి చూద్దాం. ఎందుకు పెట్టలేదు చెప్పండి? వాటికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉండాలి. yes, geographical possibilities is more important for investment of any factory. డెఫినెట్లీ కరెక్ట్. ఫీజిబిలిటీ రీసెర్చ్ స్టడీ మెటీరియల్ ఎందుకు తీస్తాం చెప్పండి? నేను కూడా ఒక బిజినెస్ కన్సల్టెంట్. ఒక క్లయింట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కంపల్సరీగా అడుగుతారు. ఎందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ అడుగుతారు చెప్పండి? నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ రూపాయలు నాకు ప్రాఫిట్ లేకపోతే నువ్వు నాకు ఎన్ని సబ్సిడీలు ఏం చేసుకుంటాను? డెఫినెట్ అంతే కదా.